ఏమైనా తప్పులుంటే ప్లీజ్ ఫస్ట్లీ సారీ. ఏమైనా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. నాకున్న నాలెడ్జ్‌లో నేను చెప్పా. ఆయనకున్న నాలెడ్జ్ నుంచి ఆడు అడిగాడు. ఓకే. కనిపిస్తుందా నీకిప్పుడు? సో, బేసిక్‌లీ ఇది స్క్రిప్ట్ అనమాట. నేను ఒక షార్ట్ ఫిల్మ్ అనుకున్నా. ఒక 7 మినిట్సో, 10 మినిట్సో అలా ఏదో అనుకున్నా. కొన్ని యాడింగ్ ఇవి అవి అయ్యాయి గానీ బేసిక్‌గా ఇది షార్ట్ ఫిల్మ్. ఇది దాని పేరు ఇట్స్ ఎ డ్రామా. ఇది బేసిక్‌గా స్క్రీన్ ప్లే ఇలా ఉంటది. ఓకే. వైట్‌లు అన్నీ బేసిక్‌గా అంతా వైటే ఉంటది. కలర్ ఏం వాడరు. ఇది స్ట్రక్చర్. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కాదు. బట్ నేను కొంచెం నా చేంజెస్ నేను చేసుకున్నా. సో, బేసిక్‌గా స్క్రీన్‌లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ హ్యాస్ టు బీ ఇన్ ది స్క్రీన్ ప్లే అనమాట. ఓకే. సో, నేను ఈ విధంగా రాసుకున్నా. సో, ఫస్ట్ ఆడియో బ్లాక్ స్క్రీన్ నాయిస్ వస్తుంది. లైక్ ఒక ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పు. సో, యాక్చువల్ లాగ్ లైన్ అంటారనమాట అది. బేసిక్‌గా స్టోరీ ఏంటి అంటే ఒకడున్నాడు. ఆడి బైసైకిల్ పోయింది. ఆడొక డెలివరీ రైడర్ అనమాట. ఓకే. డెలివరీ బాయ్, ఫుడ్ డెలివరీ గాయ్ who lost his only earning opportunity because his cycle was stolen by somebody. ఓకే. సైకిల్ పోయింది. సైకిల్ పోయాక ఈడు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తాడనమాట. నేను నాకుండే ఏకైక ఆప్షన్ నేను మిస్ అయిపోయా అండ్ సంబడీ స్టోల్ దట్ అవే ఫ్రమ్ మీ. సో, నేను ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేయాలా అనే సిచ్యువేషన్లో ఉంటాడు అనమాట. లైక్ నేను కూడా దొంగతనం చేస్తా అనే థాట్లో ఉంటాడు. అండ్ వాట్ హ్యాపెన్స్ అనేది స్టోరీ. ఇంకా సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో కొంచెం దెబ్బతీస్తా. బట్ యా, బేసిక్గా సైకిల్ పోయింది. సైకిల్ పోయినప్పుడు ఆడేం చేస్తాడు, లైక్ వాట్ ఈస్ ది ఫీలింగ్. నా థాట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బేసిక్గా ఐడియా అక్కడి నుంచి స్టార్ట్. సైకిల్ ఒకటి పోయింది. పోయినప్పుడు పోగొట్టుకున్నాడు ఆలోచిస్తున్నాడు, అరే నా సైకిల్ ఎవరో పోగొట్టేశారు, ఎవరో లేపేశారు. సో, నేను కూడా వేరే వాళ్ళ సామాన్లు లేపానా అని ఆడే పెట్టుకున్న డిస్కషన్ అనమాట ఈ స్టోరీ. బేసిక్గా సినిమా అది సింగిల్ పర్సన్ అన్నాడు. ఓకే. సో, స్టార్టింగ్ ఆడియో బ్లాక్ స్క్రీన్లో ఆడు అడుగుతూ ఉంటాడు, ఎవరైనా సైకిల్ చూసారా, ఇది నార్మల్ ట్రాఫిక్ నాయిసెస్ ఇవి అవి. లైక్ స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్లో ఏమవుతుందంటే ఇది యాక్షన్ ఏం జరుగుతుందో ఉంటుంది. ఓకే. అండ్ దెన్ ఈచ్ ప్లేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సీన్. బేసిక్లీ ఆ సీన్ ఇంటీరియరా ఎక్స్టీరియరా అవి చెప్తారనమాట. సో, ఇది ఇంకొకటి నీకు ఇది ప్రాపర్ నేమ్స్ అవి నాకు సరిగ్గా గుర్తులేవు కానీ బట్ యా ఇలా ఉంటుంది. సో, ఆడు బయట జనాలు అందరూ అడుగుతూ ఉంటాడు, ఇలా సైకిల్ పోయింది ఎవరైనా చూసారా ఇది అది అని అడుగుతూ ఉంటాడు. దాని తర్వాత సో నువ్వు ఇంటీరియరా ఎక్స్టీరియరా అన్ని చెప్పాలి. ఫస్ట్ సీన్ ఎక్కడ అవుతుంది, బయట ఉందా లోపల ఉందా, లోపల ఉంటే టైం డేయా నైటా, బయట ఉంటే బయట టైం డేయా నైటా, ఇవన్నీ నువ్వు యూఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు హూఎవర్ ఇస్ రీడింగ్ అనమాట. సో, నీకు క్లియర్ ఐడియా అర్థం అవ్వడానికి. సో, ఇప్పుడు ఇంటీరియర్ ఐఎన్టీ అంటే ఇంటీరియర్ కెఫే. ఒక కెఫేలో డేలో అవుతుంది ఈ సీన్. ఓకే. ఈ జే అన్నాడు హీరో, ఆడు వెళ్తున్నాడు 22-year-old guy. You give the description of what that person is. సో, బేసిక్లీ ఇప్పుడు తర్వాత నువ్వు నిజంగా నువ్వు ఇప్పుడు డైరెక్టర్ అయితే నువ్వు స్క్రీన్ ప్లే చూసి యూ హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాప్స్ యూ నీడ్, అవన్నీ కూడా యాక్చువల్లీ రాస్తారనమాట. ఫర్ సపోజ్ ఈ 22-year guy ఎలా ఉంటాడు ఇది అది కూడా ఇంకొంతమంది ఫుల్గా డిస్క్రైబ్ చేస్తారు. వీడు పొడుగ్గా ఉంటాడా, ఇది ఉంటాడా, లైక్ స్పెసిఫిక్గా నెసెసరీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. అగైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు, 22-year-old అయితే చాలంటే అలాంటిది రాసుకుంటా. లేదు నాకు ఇప్పుడు 22-year-old విత్ ఘాట్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అంటే అలాంటి వాళ్ళని వెతకాలన్నమాట. సో, అది ఆ స్టోరీకి ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ నువ్వు అది యాడ్ చేయాలి, లేదంటే అవసరం లేదు. బేసిక్గా అది ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ సో ఈ గోస్ టు ద కౌంటర్, కాఫీ ఆర్డర్ చేస్తాడు అండ్ డబ్బులు ఎత్తుక్కుంటాడు అనమాట. బేసిక్గా ఇప్పుడు ఆడి పోయింది సైకిల్, సో నీకు ఎప్పటివరకు తెలియదు. ఓకే. ఇక్కడ నీకు చెప్పలేము, ఆడ అడగడం ఒకటే చూపిస్తాం, దాని తర్వాత వచ్చి ఎత్తుక్కుంటాడు. ఉన్న ఇంకా ఎంత చిల్లర ఉందో అంత చిల్లర తీసి చిల్లర వాడేస్తాడు. లాస్ట్ కాఫీ తీసుకుంటాడు, ఒక గ్లాస్ డోర్ పక్కన కూర్చుంటాడు అనమాట. ఆడు కూర్చొని బాధపడతా ఉంటాడు ఇటు అటు. ఇవన్నీ మనం యాక్షన్స్లో మెన్షన్ చేయాలి. ఇదంతా యాక్షన్. ఆడు ఇలాగ అటు ఇటు తిరుగుతున్నాడు, ఫిడ్జెటీ అంటే చేతులు అవి అటు ఇటు తిరుగుతున్నాడు. కాఫీ సర్వ్డ్, కాఫీ వస్తుంది, బయటకు చూస్తూ ఉంటాడు అనమాట. బయటికి చూసినప్పుడు నెక్స్ట్ కాన్వర్సేషన్ రన్స్ ఇన్ ద క్యారెక్టర్ సెట్. ఇదంతా నేను ఇలా రాసుకున్నా. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రైట్. ఓకే. సో, ఇది ఇన్నర్ వాయిస్, ఒకటి ఇన్నర్ వాయిస్, ఇంకొకటి జే. యూజువలీ క్యారెక్టర్ వాయిస్ ఆర్ డైలాగ్స్ ఉంటాయి, ఇలా రాస్తాను అనమాట. అది మిడిల్ ఆఫ్ ద పేజ్ లోకి వస్తుంది. మిడిల్ ఆఫ్ ద పేజ్ ఎవరు మాట్లాడుతున్నారు అండ్
వాట్ ఆర్ దే సేయింగ్, ఇది ఆ డైలాగ్. సో ఇన్నర్ వాయిస్ అంటది, ఐ ఫీల్ సాడ్ ఫర్ వాట్ హ్యాపెండ్, లైక్ ఆడ అంటాడు, ఆ ఇన్నర్ వాయిస్ అంటది వినిపిస్తుంది. జే యాంగర్ కమ్స్ త్రూ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ ఐస్ అనమాట. సో ఈడు అంటాడు, ఐ డోంట్ ఫీల్ సాడ్ అట్ ఆల్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ బ్యాక్ వాట్ ఇట్ ఈస్ మైన్. లైక్ ఆడు అప్పుడు అనుకుంటాడు, లైక్ నాకు నాది కావాలి, నా దగ్గర, లైక్ ఆడి కోపంతో. సో అప్పుడు మళ్ళీ ఇన్నర్ వాయిస్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ వీ కాంట్ టేక్ వాట్ ఈస్ నాట్ రైట్ఫుల్లీ ours. ఇఫ్ యూ డూ దట్, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వన్స్ హూ డిడ్ ఇట్ అండ్ అస్. బేసిక్గా అక్కడ ఆడి థాట్ ఏంటంటే, నా దగ్గర నుంచి ఎవరో తీసేసుకున్నారు, సో నేను ఎవరి దగ్గర నుంచైనా తీసేసుకుంటా అన్నట్టు ఆ యాంగర్లో ఉంటాడు. బట్ ఇన్నర్ వాయిస్ అంటది, లేదు అలాగా ఎవరిది, లైక్ వేరే వాళ్ళది నువ్వు తీసేసుకుంటే నీకు వాళ్ళకి ఇంకా డిఫరెన్స్ ఏంటి ఇది. అప్పుడు నేనెందుకు అలా చేయకూడదు, అది నాకున్న ఏకైక మీన్స్ ఆఫ్ లివింగ్ అదే. ఓకే, బట్ అది ఎవరో నాది ఎలాగ తీసేసుకుంటారు అనేసి ఈడు అప్పుడు బయట చూస్తాడు అనమాట. మళ్ళీ సేమ్ బయట యాక్షన్ ఇది. ఆ పార్కింగ్ స్పాట్లో సంబడి పార్క్స్ హిస్ బైసైకిల్ అండ్ వాక్స్ ఈడు సైకిల్ చూస్తారు ఇప్పుడు. ఓకే, అప్పుడు ఇన్నర్ వాయిస్ మళ్ళీ అండి, ఇట్ ఇస్ అ క్వశ్చన్ దట్ హస్ బిన్ ఆన్సర్డ్, లైక్ ఆడ అడిగిన క్వశ్చన్కి ఇది మళ్ళీ ఆన్సర్ అన్నమాట. ఇట్ ఇస్ అ క్వశ్చన్ దట్ హస్ బిన్ అన్ఆన్సర్డ్ ఫర్ ఏజెస్, బట్ వీ కాంట్ అకౌంట్ ఫర్ వాట్ అదర్స్ డూ, వీ కెన్ ఓన్లీ డూ వాట్ వీఆర్ టాట్ టు బీ జస్ట్ అండ్ నెవర్ హర్ట్ ఎనీవన్. టు బీ జస్ట్ అంటే లైక్ టు బీ ఆనెస్ట్ అని, లైక్ వేరే వాళ్ళు హర్ట్ చేసి నువ్వు బతకలేవు, వాట్ ఎవర్ యూ క్యాన్ డూ, వాట్ ఎవర్ యూ డూ, ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్ అని. ఓకే, అండ్ దెన్ ఆడు మళ్ళీ ఇంకా కోపంతో, టు హెల్ విత్ దోస్ మోరల్స్, ఐ వాంట్ ఎ బైక్ అండ్ ఐ వుడెంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ మైన్ అంట. నాకు సైకిల్ ఉంటే చాలు, నాకు అనవసరం ఎవరిదైతే ఏంటి ఇది అది అని చెప్పి. అప్పుడు జేస్ ఐజ్ లైట్ అప్ ఆఫ్టర్ వాచింగ్ ద బైసైకిల్. జే చూస్తాడు ఆ సైకిల్, ఆ తర్వాత అటువైపు చూస్తూ లైక్ ఆడికి కొత్త ఐడియా వస్తుంది అనమాట, లేపేయాలా ఇది అది అన్నట్టు. సో బీయింగ్ గుడ్ అండ్ కైండ్ అండ్ టు టేక్ యూ సో ఫార్, ఇదంతా కొంచెం డైలాగ్ అనమాట. బేసిక్గా నేనేమనుకున్నా అంటే, ఒక కాన్ఫ్లిక్ట్ ఇది, దట్ సైకిల్ పోయింది, సైకిల్ పోయాక మంచోడు చెడ్డోడ్లాగా ఆలోచిస్తాడు. ఓకే, ఇన్నర్ వాయిస్ మంచోడ్లాగా ఆలోచిస్తుంది, యాక్చువల్ మ్యాన్ ఈజ్ థింకింగ్ విత్ యాంగర్ అనమాట. యాంగర్ తో ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు హర్ట్ అయిన పర్సన్ నేచురల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది, సరే అది చేస్తే ఏంటి నేను కూడా చేస్తాను, నేను బతకాలి కదా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్నర్ వాయిస్ ఏమో, నువ్వు ఇలా చేయొద్దురా, నువ్వు ఇలా పెరగలేదు, ఇది కాదు నీ థాట్ ప్రాసెస్, నువ్వు ఇలా చేయొద్దు ఇది అది అనేసి అంటా ఉంటుంది. అప్పుడు అలాగా దానికి అలా ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్ మొత్తం కొంచెం ఇది ఏంటంటే ఒక ఫిలాసాఫికల్ యాంగిల్ తీసుకొద్దాం అనేసి అనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ షార్ట్ ఫిలిం కాదు, మోర్ లైక్ ఇది. నాకు ఒకటి అనిపించింది, సో అతను కఫేలో కూర్చున్నాడు కదా, బీయింగ్ గుడ్ అండ్ కైండ్ కెన్ ఓన్లీ టేక్ యూ దిస్ ఫార్. సో అప్పుడు ఆడు సైకిల్ చూసిన తర్వాత కఫేలోనే కూర్చున్నాడు కాబట్టి ఒక ఫోటో అట్లాంటిది, బీ కైండ్ అని ఒక ఫోటో లాంటిది అని ఉంటే దాన్ని చూసి వీడు రెస్పాండ్ అవుతూ ఉంటే బాగుంటదేమో కదా. లేదు, ఇది దాని ముందు దానికి డైలాగ్ ఏమంటాడు, అదే మనకి ఇది, వీ కెన్ ఓన్లీ డూ వాట్ వీఆర్ టాట్ టు బి జస్ట్ అండ్ నెవర్ హర్ట్ ఎనీవన్. అంటే టు బి జస్ట్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ టు బి ఆనెస్ట్ అండ్ అలాగనమాట. అంటే డైలాగ్స్ మార్చచ్చులే, బట్ యా, టు బి జస్ట్ అండ్ నెవర్ హర్ట్ ఎనీవన్ అంటే ఆడ అలాగా విజువల్ గా చూపిస్తే ఆడు వెంటనే దాన్ని డిజెక్ట్ చేస్తున్నాడు అనమాట. అదంతా బొంగు ఇలాంటివన్నీ ఆలోచిస్తే పనికిరాదు, మన సైకిల్ ఆడు దొబ్బిస్తాడు, దాని తర్వాత మనం దాని గురించి ఇలా ఆలోచించడం రైట్ కాదు ఇది అది అని చెప్పేసి. అప్పుడు అలాగే ఇన్నర్ వాయిస్ కన్విన్స్ చేయడానికి చూస్తాను అనమాట. ఇగో, దిస్ ఇస్ నాట్ యూ టాకింగ్, ఇట్ ఈస్ యువర్ యాంగర్. సమ్మన్ వన్స్ సెడ్ వాట్ ఎవర్ బిగిన్స్ ఇన్ యాంగర్ ఎండ్స్ ఇన్ షేమ్. ఇది ఎక్కడో ఏదో సిరీస్ లో ఎక్కడో చూసాను, మరి గుర్తులేదు. ఆ డైలాగ్ వెనెవర్ యూ థింక్ రాయొచ్చు, అదే అన్నా, లైక్ ఎవరు తీస్తారు ఇప్పుడు. అదే ఇప్పుడు యాజ్ అ రైటర్ ఐ రోట్ దిస్, ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ద డైరెక్టర్ యూ కెన్ యాడ్ యువర్ ఓన్ టచ్ అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తం డైలాగ్స్ అన్ని నువ్వు తెలుగులోకి మార్చుకుని నువ్వు తెలుగులో తీసుకోవచ్చు, ఆర్ కన్నడ, మలయాళం, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. లైక్ జస్ట్ దట్ ఐడియా ప్రాసెస్ ఈజ్ వాట్ ఐ థాట్ దిస్ స్టోరీ షుడ్ బి, ఆర్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ లుక్ ఆన్ స్క్రీన్. ఇది నా ఐడియా. And if somebody else is taking it, they can change whatever bits they want. ఇది అది అలా మార్చుకోవచ్చు. నేను చదువుతున్నప్పుడు నేను ఒక ఫ్రేమ్, లైక్ నేను ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ నీ పర్స్పెక్టివ్ నువ్వు చెప్పిన అబ్బాయి, బట్ నేను ఒక రేంజ్ లో ఆలోచిస్తున్నా. సో నేను ఎట్లా అనుకున్నానంటే, నేను ఫస్ట్ చూసిందంటే ఓకే వచ్చి కెఫేలో కూర్చున్నాడు, నేను డే కాకుండా నైట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. జనరల్ గా డెలివరీ రైడర్ నేను నైట్ ఉంటే బాగుంటుంది. ఆడు వచ్చాడు, చూసుకున్నాడు, సైకిల్ దొబ్బేశారు. సో న్యాచురల్ రియాక్షన్, లైక్ వెంటనే సైలెంట్ గా అయితే ఉండడు కదా, ఆ బాడీలో ఏదో మూవ్మెంట్ వస్తుంది. సో ఒక ఎందుకంటే నేను రీసెంట్ గా సైకిల్ పోయింది, సో నేను అని చెప్పగలుగుతున్నాను.
ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. నేను కూడా అలాగే రాసా. ఈ స్టోరీ స్టార్ట్ అయింది కూడా అలాగే. దట్ ఒకసారి సైకిల్ పోయినప్పుడు వచ్చిన థాట్ అనమాట ఇది. అరే మన దగ్గర ఉన్న మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువు ఎవరో లేపేస్తే లైక్ యూ విల్ రియలీ థింక్ ఓ నో నేను వేరేవి చేయకూడదా, వేరే వాళ్ళకి చేయకూడదా ఇది అని థాట్ కూడా వస్తుంది కదా. సో అలాగనమాట. అదే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు అ సిచ్యువేషన్ వేర్ నీ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈస్ బీయింగ్ క్వశ్చన్ నౌ. ఓకే, నీకు వేరే ఆప్షన్ లేదు టు డూ ఎనీథింగ్. ఆడి సిచ్యువేషన్ అదనమాట. ఓకే, నాకున్న ఏకైక మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఈస్ గాన్ నౌ బికాస్ ద సైకిల్ హెస్ బీన్ స్టోలన్. ఇప్పుడు నేను దొంగతనం చేయాలా వద్దా, చేస్తాడా లేదా, ఆ క్వశ్చన్ మార్క్ నాకు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం అనమాట. ఇది నేను అనుకున్న కాన్సెప్ట్. లైక్ వెన్ యు ఆర్ పుట్ when your back is on the wall and you are given a question where do you want to do something wrong to someone because someone did wrong to you. ఆ థాట్ తీసుకుంటాడా లేదా ఆ క్యారెక్టర్ అనేది నా ఐడియా. ఇది నా థాట్ ఆఫ్ రైటింగ్ ఫర్ దిస్. సో ఇది ఇట్ కెన్ వర్క్ ఆర్ ఇట్ డజంట్ వర్క్ అది పక్కన పెడితే, వర్క్ అనేది ఏంటి అంటే నేను వర్క్ అనడం గురించి కాదు. సో నేను అట్లా నాకు నైట్ అయితే కరెక్ట్ అనిపించింది. యాక్చువల్లీ అదే వ్యాలిడ్ అవుతుంది బికాస్ వర్క్ యూజువల్లీ ఈవినింగ్ అవుతుంది. ఆ టైంలో దొంగతనాలు అవ్వడానికి చాలా ఇది ఉంటది. నువ్వు వస్తావు, వచ్చిన తర్వాత నువ్వు అన్నట్టు కఫేలో కూర్చుంటాను, కాఫీ తీసుకుంటాను, కూర్చుంటాను. సో వెంటనే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇన్నర్ వాయిస్ కాబట్టి నేను మైండ్ లోకి వేరే లొకేషన్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇద్దరం లైక్ ఫేస్ టు ఫేస్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇదే నేను అనుకున్నా అంటే మనకున్న బడ్జెట్ గా వర్క్ అవ్వనేసి నేను అనుకున్నా కాఫీ పెడతాడా, కాఫీ పెట్టగానే పొగ వస్తుంది అనమాట, లైక్ ఫ్యూమ్స్ వస్తాయి. గ్లాస్ పక్కనే ఉంటాడు కాబట్టి నీ గ్లాస్ పక్కన ఆపోజిట్ లో నీ మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. నేను అలా అనుకున్నా. సో నువ్వే అటువైపు ఇంకో మనిషి ఉన్నాడు అన్నట్టు కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ పొగలోంచి అటువైపు గ్లాస్ లో అవతల చూస్తున్నాడు, అటువైపు ఉన్నాడు నీ ఇన్నర్ వాయిస్ నీతో మాట్లాడుతున్నాడు అన్నట్టు. సో అలా పెట్టుకుంటే అది బాగుంటది. ఆఫ్ కోర్స్ నేను బట్ రాయడం అలా రాసుకున్నా గానీ, అంటే మన కాన్ఫిడెంట్ కూడా ఆలోచించుకొని రాయాలి. అది కూడా నేను గ్లాస్ అనుకోలేదు కానీ ఈ ఒకడు డ్రెస్ మామూలుగా మన డెలివరీ డ్రెస్ అనుకోవాలి కదా, బ్యాగ్ వేసుకొని క్యాప్ హెల్మెట్ పెట్టుకొని ఒక టేబుల్ మీద కూర్చున్నాడు, సైకిల్ పాయింట్ టేబుల్. లైక్ రాత్రి కాదు, రాత్రిరా. సో పక్కనే నువ్వు కొద్దిగా అతిథి సెటప్ గుర్తుందా నీకు? షార్ట్ సుహాస్. సో కైండ్ ఆఫ్ ఇద్దరు కన్వర్జేషన్, లైక్ నువ్వు అన్నట్టు సరే నేను సైకిల్ దొబ్బేస్తాను. ఇప్పుడు అట్లాంటప్పుడు మనం ఏమైతుందంటే ఇన్నర్ వాయిస్ కంటే ఎమోట్ చేయడానికి ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. లైక్ పోయినోడు ఎమోషన్ నా థాట్ అంతే. బట్ అగైన్ లైక్ దాన్ని విజువల్ గా చూపించడం ఎలాగా, ఇది ఇన్నర్ వాయిస్ అని రాయడం కాన్సెప్ట్ ఈస్ ఫర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద మీన్స్ టు క్రియేట్ అనదర్ క్యారెక్టర్, అనదర్ లైక్ అదే యాక్టర్ 2 సార్లు నీకు డిఫరెంట్ గా ఉండేలాగా చేయడం, అలా చూపించడం లైక్ బిగ్గర్ థింగ్ అని అనిపించి ఇన్నర్ వాయిస్ అని పెట్టా. బట్ అగైన్ లైక్ యూ సెడ్ ఈ అతిథి సెటప్ లాగే ఇంకొక లైక్ ఈడే వేరే గెటప్ వేసుకొని ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే ఇంకా కొంచెం లైక్ ఇట్ పాయింట్ ఇంకొంచెం బాగా చెప్పచ్చు. ఎందుకంటే పడ్డోడు కంటే పక్కనోడు బాగా ఐడియాలు ఇస్తాడు. పడేటోడికి ఆ టైంకి అనిపిస్తుంది. సో నాకు చదవగానే ఎందుకంటే కనెక్ట్ అవ్వగలను, ఎందుకంటే నాది బట్ ఇంకా మనం నాకు తెలిసి యూరోపియన్ లో ఇట్లా డెలివరీ చేసుకునే వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. ఎందుకంటే అక్కడ బైక్ మీద ఆటి మీద డెలివరీ చేస్తారు, వాళ్ళంతా ఇంత ఇన్వాల్వ్మెంట్ గా ఫీల్ అవుతుంది. బట్ నాకు ఇంకా ముందుకెళ్దాం ఏం డెసిషన్ వచ్చింది ఏంటి అని. బట్ నా పర్స్పెక్టివ్ లో నేను ఒక ఇద్దరు కూర్చున్నారు టేబుల్ మీద, అలా అది కరెక్ట్ బాగానే ఉంటది, అదే బాగుంటది. బట్ నేను అదే చెప్పినట్టు ఆ ఫిజికల్ కన్స్ట్రెంట్ ఆఫ్ డూయింగ్ దట్ విత్ 2 people కన్నా ఇది కొంచెం ఈజీ అనిపించి అలా రాసుకున్నా. బట్ మైండ్ లో నేను కూడా అనుకోవడం అదే. సో ఇన్నర్ వాయిస్ అండ్ కన్విన్స్ చేస్తా ఉంటది. సో ఇది మాత్రం కళ్ళు ఇంకా సైకిల్ మీద ఉంటాయి అనమాట. దీంట్లో లైక్ రైట్ రాంగ్ ఏం లేదు, ఎవడు ఏమనుకున్నాడో ఏం చేద్దాం అనుకున్నాడో ఆడి బట్టే ఉంటది అంతా. ఇప్పుడు నాకు చేయాలి అనిపిస్తే నేను చేసేస్తా, ఎందుకంటే ఆడు వేరే వాడు అలాగే చేశాడు కదా అని వాడు చెప్తాను అనమాట. లైక్ వాట్ ఆర్ యూ సేయింగ్ అని ఇన్నర్ వాయిస్ అడిగితే I'm saying that if they stole something and got away with it, I can do the same and get away with it too. అదైనా లైక్ నేను కూడా దొంగలించగలను అండ్ if what they did has no consequences, where is right or wrong or even good or bad. See like అది బేసిక్గా థాట్ ప్రాసెస్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. I will go and steal somebody else's cycle or anything అన్నట్టు. అప్పుడు కాఫీ తాగుతాడు, takes a sip of his coffee, moves his eyes away from the bicycle. He wipes the sweat off his forehead and looks at the empty chairs in the cafe.
సో అలా చూస్తూ మళ్ళీ అగైన్ ఇంకొక ఫిలాసాఫికల్ కాన్వర్సేషన్ లైక్ ఎందుకు వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ ఇది అది అని చెప్పి. సో లైఫ్ ఈజ్ నాట్ ఫేర్ బట్ మోస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ హౌ వి రియాక్ట్ టు అన్ఫేర్నెస్. సో ఇలాగా ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది. ఇలాగ ఇది కొంచెం ఎంగేజింగ్గా రాయొచ్చు. నేను బేసిక్గా అది ఒక ఇంగ్లీష్లో రాయాలి ఇది అది అనేసి అలా రాసుకున్నా. బట్ నార్మల్గా ఇప్పుడు దాన్ని నువ్వు డైలాగ్ లాగా చదివావు అనుకో మనకు అది ఇంకొంచెం ఏమంటాం ఏంటి మరి ఇంగ్లీష్ లో వల్ల అలాగా అనిపిస్తుంది. బట్ తెలుగులో కొంచెం బాగా ఇదే డైలాగ్ మనం తెలుగులో కన్వర్ట్ చేస్తే చాలు యాక్చువల్లీ. అదే ఇంకొంచెం నీకు ఏమంటాం సెట్ అయ్యేలాగే ఉంటది. త్రివిక్రమ్ స్టైల్లో ఒక 2-3 వేసాం అనుకో, ఏంటి ఓడిపోయినోడే గొప్పోడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఇలాగన్నీ అలా రాసామనుకో సెట్ అవుతాయి, పర్లేదు. సో యా నెక్స్ట్కి వెళ్దాం. అలాగే ఇన్నర్ వాయిస్ కి ఆడికి గొడవ అవుతుంటది. లైక్ దొంగతనం చేయడం రైటా రాంగా, అదొక డిస్కషన్ అనమాట. లైక్ ఎవరు దొంగతనం చేస్తారో దొంగతనం చేయడం రైటా రాంగా, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు, సో తప్పించుకున్న వాళ్ళని లైక్ వాట్ కెన్ వి డూ. సో అప్పుడు ఫర్గివ్ చేయాలా నేను విన్నట్టు ఉంటాడు అనమాట. ఎవడో నీ దొబ్బేశాడు నీ సామాన్ని, బట్ నువ్వు వాడిని ఏమంటాం నువ్వు వాడిని మర్చిపోవాలి. లైక్ యూ హ్యావ్ టు మూవ్ పాస్ దట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ అన్నట్టు. సో ఫర్గివింగ్ గురించి, ఫర్గివింగ్ డజంట్ ఎక్స్క్యూజ్ ది యాక్ట్ బట్ ఇట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ యాంగర్. లైక్ నువ్వు ఆడి గురించి ఆలోచించి ఆడి నేను దెబ్బిస్తాడు ఇది అది అనుకుని నువ్వు ఆలోచిస్తే కూర్చుంటే నీ యాంగర్ పోదు ఎప్పుడు. ఫర్ ఎవర్ యూల్ కీప్ థింకింగ్ దట్ ఓకే ఎవడో వేస్తాడు ఆడిని నేను వేసేయాలి, లేదంటే ఎవరితో సామాన్లు వేసేయాలి, ఆ కోపంలో ఉంటాడు. సో అలాగా కాఫీ తాగుతాడు అండ్ పెయింటింగ్ ఇవి అవి చూస్తాడు. చెప్పు. నేను మామూలుగా ఎప్పుడు జాకీర్ ఖాన్ది ఒక స్టాండప్ కామెడీ ప్లే చూస్తున్నాను. అయితే ఆడు అందులో అంటాడు, ఎవరన్నా నేను ఒక మాట అంటే నువ్వు అప్పటికప్పుడు అనలేకపోయినా నువ్వు తర్వాత నీ మనసులో నువ్వు మాట అనుకొని ఆడి మీద గెలిచాడని నువ్వు జస్టిఫై అవుతేనే నువ్వు బతకగలుగుతావు. అది నీ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళాలి. అది లేదంటే నువ్వు కాన్స్టెంట్ గా ఉండిపోతావు. నీ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పోయింది అనుకో, సో ఒక అమౌంట్ లాస్ అయింది, సో ఓకే నేను ఇక్కడ ఖర్చు పెట్టాను, అందులో ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను, అక్కడ పోయినాయి అనుకుని అట్లా జస్టిఫై చేసుకుంటేనే నువ్వు ఓకే ఇంకా ప్రొసీడ్ అవ్వగలవు అన్నట్టు నేను కూడా అట్లాగే ఆలోచిస్తాను అనమాట. నువ్వు అదే ఫర్గివింగ్ గురించి అదే ఇట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ యాంగర్. నెక్స్ట్ హీ లూజెస్ హిస్ వర్డ్స్ యాంగర్ అండ్ విల్. సో మెల్లిగా లైక్ ఆడు ఏంటంటే మళ్ళీ ఇలా రాయడానికి ఏంటి ఐడియా అంటే, సో ఆడు కాఫీ తాగుతుండగా ఆడికి స్లోగా మైండ్ ఆ కోపం నుంచి తగ్గుతుంది. నార్మల్ కాఫీ తాగితే ఇలాంటి బాబు, బట్ యా లైక్ ఏంటంటే నేను ఆ కాఫీ తాగడం ప్రాసెస్ ఎలా అనుకున్నా అంటే ఇట్ ఈస్ గివింగ్ హిమ్ ద టైమ్ టు థింక్ అనమాట. సో వేడి కాఫీ తాగుతున్నాడు, తాగే ఒక్కొక్క సిప్పుకి ఆడికి థాట్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. బికాస్ ఈజ్ నౌ థింకింగ్, సిట్టింగ్ డౌన్, ఈజ్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ రిలాక్స్ స్టేట్ లోకి స్లోగా వెళ్ళడం వల్ల అక్కడికి ఒక్కొక్కసారి అలా మారుతూ ఉంటుంది. అందుకే కాన్వర్సేషన్ కూడా ఫస్ట్ దొంగతనం నుంచి గుడ్డా బ్యాడా అని డిస్కషన్ లాగా, ఆ తర్వాత బ్యాడ్ చేసిన వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలా వద్దా, సో అలాగా ఒక్కొక్కటి అది అలా అనుకున్నాను అనమాట. నెక్స్ట్ అప్పుడు అడుగుతాడు జస్టిస్, లైక్ తప్పు చేసిన వాళ్ళకి జస్టిస్ ఎలాగా ఇది అది అని చెప్పేసి. అప్పుడు ఏంటంటాడు జస్టిస్ అవ్వాలి బట్ రివెంజ్ తీసుకోకూడదు వేరే వాళ్ళ మీద. సో నువ్వు నీ చేతిలో లేని విషయాన్ని నువ్వు వదిలేయాలి కర్మాకి. సో కర్మ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ జస్టిస్ ఇది అది అనేసి ఇన్నర్ వాయిస్ అని. సో ఆడంటాడు లైక్ అయితే నా మోరల్ విక్టరీ ఏమో ఆ కర్మ వచ్చినంత వరకు నేను వెయిట్ చేయాలా అంటే, అప్పుడు ఏం చెప్తా లైక్ నీ చేతిలో ఉన్నది నువ్వు చేయాలి. లైక్ వాట్ ద థింగ్ యూ కుడ్ ఫోకస్ ఆన్ ఇస్ వాట్ యూ కెన్ కంట్రోల్, యువర్ యాక్షన్స్ అండ్ యువర్ చాయిసెస్. సో నీకు ఒక మోరల్ కంపస్ ఉంది, అంటే వెదర్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్ అనేది. డోంట్ లెట్ ద వరల్డ్స్ డార్క్నెస్ డిమ్ దట్ లైట్. ఓకే, నీ చుట్టుపక్కల ఉన్న వరల్డ్ బ్యాడ్ అవ్వచ్చు, బట్ దట్ డజంట్ మీన్ యూ ఆల్సో హ్యావ్ టు బి బ్యాడ్. సో అలాగా focus on what you can control. What you can control, your actions and your choices. You have a moral compass. Jay, don't let the world of darkness dim the light. చాలా బాగుంది రెండు. అప్పుడు జే మళ్ళీ ఆ బైసైకిల్ చూస్తాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు బాధ అనమాట. ఇప్పుడు వరకు కోపం, ఇప్పుడు అమ్మ వెన్ ఎవర్ యూ ట్రై టు డూ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఇది
అప్పుడు మళ్ళీ లైక్ ఓకే అవుతా ఉంటుంది. మన లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ టెస్టింగ్ యూ అనమాట. టెస్ట్ వాట్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్. సో ఇప్పుడు బేసిక్గా ఆ ప్రిన్సిపల్స్ని టెస్ట్ అవుతుంది. లైక్ వెదర్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు నిజంగా ఎవరి దగ్గరైనా దొంగతనం చేస్తావా, విల్ యూ డూ సంథింగ్ రాంగ్ వెన్ యు ఆర్ ఇన్ దట్ సేమ్ స్టేట్. ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ ఓవర్వెల్మింగ్. అప్పుడు అవును ఓకే ఇలాంటి అవ్వడం తప్పు లేదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, లైక్ అది యాక్సెప్ట్ చేయాలి దట్ ఓకే పోయింది అయిపోయింది, ఎవడో నన్ను మోసం చేశాడు, నాకు దాని వల్ల బొక్క అయింది ఇది అది. సో యూజ్ దెమ్ టు ఫ్యూయల్ యువర్ డిసిషన్. సో ఆ థాట్ లోంచి కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, చేంజ్ ద పర్స్పెక్టివ్, ఫ్లిప్ ఇట్ అనమాట. ఓకే నీకు వేరే వాళ్ళ వల్ల బొక్క అయింది, బట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు టేక్ అ రివెంజ్ ఆర్ స్టీల్ సంబడి ఎల్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. బట్ ఓకే ఆ సార్ అయిన మిస్టేక్కి నువ్వు తీసుకో. ఐ మీన్ ఇది నా పర్స్పెక్టివ్ ఆఫ్ టేకింగ్, ఐ మీన్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్. అందుకు అలా రాసుకున్నా. ఇట్ అగైన్ డిపెండ్స్, అగైన్ అందరూ అలా దుబ్బేస్తూ కూర్చుంటే కూర్చొని ఉండాలా, చూస్తూ కూర్చొని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలని, ఇట్ డజంట్ మ్యాటర్. దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్ అని అలా అది చెప్దామని. So I just need to find a way to keep moving forward even when it feels like life is dragging me down. So అది ఇంకా మన బేసిక్ మన నార్మల్ ఫీలింగ్ ఆఫ్ when things don't go right, you always feel like life is dragging అనమాట. So Jay finishes his coffee, gets up from his chair with a deep breath, packs his things and walks out of the cafe. అప్పటి వరకు ఈ తోటలో ఉన్నాడు కాబట్టి మనం ఒక సస్పెన్స్ లాగా క్రియేట్ చేయాలని నేను అనుకోవడం, ఇది మైండ్లో ఉంది. సో అప్పటి వరకు అలా సైకిల్ చూస్తూ అన్ని సర్దుకొని, యాక్చువల్లీ ఇది కొంచెం ఫ్లిప్ చేయొచ్చు మళ్ళీ. లైక్ దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎండింగ్స్ అనమాట. సో నేనేమనుకున్నా, ఫస్ట్ అనుకున్నది ఇదే ఇలాగే అనుకున్నా, లైక్ అన్ని సర్దుకొని వెళ్ళిపోతాడు, సైకిల్ వరకు వెళ్తాడు అనమాట. సో బయటికి వెళ్ళగానే సైకిల్ వరకు వెళ్ళి అటుపక్క ఇటుపక్క అందరిని చూస్తాడు, ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి. అక్కడ స్క్రీన్ ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఆడు నిజంగా దొంగతనం చేశాడా లేదా అనేసి మనం చూపించాం. ఓకే బట్ అక్కడ ఆపేస్తాము. బట్ నేను దాని తర్వాత నేను చేంజ్ చేస్తా, నాకు వాడు దొంగతనం చేయాలని లేదు. సో వాడు ఏం చేస్తాడంటే సేమ్ మళ్ళీ బ్లాక్ స్క్రీన్ పడిపోతుంది, ఆడియో ఆన్ బ్లాక్ స్క్రీన్ ఏమొస్తుంది అంటే ఆడు చెప్తాను అనమాట, రే బాబు ఇలా సైకిల్ లాక్ చేయకుండా వెళ్తే ఎవడొకటి వేసేస్తాడు నీది, జాగ్రత్తగా ఉండు ఇది అది అని చెప్తాడు. మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో వచ్చే హాంకింగ్ ఇది అది వాకింగ్ సౌండ్ అండ్ ట్రాఫిక్ నాయిసెస్ ఇవి వచ్చి అండ్ సినిమా ఎండ్ అయిపోయింది అనమాట. ఇది మన బేసిక్ స్టోరీ. తప్పేం జరిగిందంటే నేను ముందే వేరే రకంగా ఊహించాను కానీ, బట్ నువ్వు చెప్పింది కరెక్టే. బట్ ఆ 5 minutes లో వాడి మెంటల్ మెంటల్ అగ్రెషన్ నుంచి డిజెక్షన్ నాకు ఎట్లా వచ్చింది అనేది బాగుంది ఇందులో, నాకు బాగానే అనిపించింది. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తా, మోస్ట్లీ స్క్రిప్ట్స్ అన్ని జనాలు చదువుతారు. ఓకే ఇఫ్ ఐఎమ్ షోయింగ్ ద స్క్రిప్ట్ యూ, నువ్వు చదివి నీ ఇంటర్ప్రిటేషన్కి వస్తావు. ఓకే ఈ సీన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇందాక అనుకున్నట్టే ఇట్స్ ప్రెటీ వ్యాలిడ్ దట్ యూ విల్ థింక్ లైక్ దిస్. నీకు ఇలా అనిపించచ్చు, ఓకే ఇలా అయినప్పుడు ఇలా చేస్తాడు, ఇలా అయినప్పుడు అలా చేస్తాడు, ఇదని నీ మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూడా చాలా సినిమాలు చూసావు కాబట్టి ఇవి చదివినప్పుడు స్క్రీన్ మీద ఇది ఎలా ఉంటుందని నీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని యాజ్ కన్విన్సింగ్ యాజ్ పాసిబుల్ రాయాలి. అది నా తప్పు, రైటింగ్లో ఆ డిఫరెన్స్ ఉండాలి. ఇట్ అగైన్ కమ్స్ డౌన్ టు హౌ వెల్ యూ రైట్ అనమాట. నేను రాసి కన్విన్స్ చేయాలి అబౌట్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నీకు అర్థమైంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోతే నువ్వు ఇంకో రకంగా ఆలోచించేవాడు. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ తీస్తా అనుకో, స్క్రీన్ బ్లాక్ అయిపోయాక డైలాగ్ లేదనుకుంటావు, ఇటు దొంగతనం చేయడానికి వెళ్తాడు అనుకుంటావు. సో అదొక నేను అది అనుకున్నా, లైక్ ఏమంటాం సబ్వర్షన్ లాగా అనమాట. అంటే లైక్ యూ షో దట్ దిస్ గై ఇస్ లుకింగ్ అట్ ద సైకిల్ అంటిల్ ది ఎండ్. సో లాస్ట్కి సైకిల్ వరకు వెళ్ళాడంటే ఓకే వేసేస్తాడు అని నీ మైండ్లో క్రియేట్ చేస్తాను. నేను అక్కడ వరకు వెళ్ళా, బట్ అగైన్ ఆ స్క్రీన్ బ్లాక్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది ఓకే బట్ సైకిల్ వరకు వెళ్తాడు, బట్ సైకిల్ దొంగతనం చేస్తే అగైన్ యు ఆర్ షోయింగ్ సంబడి ట్రైంగ్ టు డూ బ్యాడ్ బికాస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు హిమ్. నాకు అది అనిపించింది, నాకు అది వర్కౌట్ అవ్వలేదు. బట్ అగైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే ఎవడో అనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ రామ్ గోపాల్ వర్మ అనుకో, రామ్ గోపాల్ వర్మ మే క్రియేట్ దట్ క్యారెక్టర్ ఇంటర్వ్యూ దట్ ఓకే నాది ఎవడో దొబ్బేశాడు, నేను ఎవడో దొబ్బేశాను అనుకుని రాస్తే విల్ సీ దట్ ఆల్సో. అగైన్ అది కూడా మనం తప్పని అనుకోం, ఎందుకంటే మనం చాలా సినిమాలు మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బేసిక్ బిజినెస్ మ్యాన్ స్టోరీ అలాగే ఉంటది కదా, ఆర్ ఆ థాట్ ప్రాసెస్ ఆ క్యారెక్టర్ రాశారు. సో లైక్ అలాంటివి క్రియేట్ అయిపోతాయి థాట్స్. సో హౌ వెల్ యూ రైట్ యువర్ క్యారెక్టర్స్ అండ్ హౌ కన్విన్సింగ్ యూ కెన్ బి. సో నా ఐడియా అంటే ఈ క్యారెక్టర్కి అరే ఈ సైకిల్ పోయిందిరా అని బాధ క్రియేట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఒక 2-3 డిస్కషన్లు పెట్టుకున్నా వేరే వాళ్ళతో. సో దాంట్లో నాకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతున్నాయి అనమాట. ప్రతిసారి ఇలాగ నేను మాట్లాడే కొద్దీ, ఇప్పుడు నేను చెప్పే కొద్దీ నాకు కొత్త పాయింట్స్ యాడ్ అవుతాయి. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నార్మల్గా స్టోరీ చదివితే
ఆడి ఈ సైకిల్ కోసం ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అని ఒక థాట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు అవును. నువ్వు సైకిల్ పోయింది కాబట్టి నీకు కనెక్ట్ అయింది. ఓకే, రిలేట్ అవుతున్నా. అవును, సైకిల్ అవును. పోలేనోడు చదువుతున్నాడు అనుకో, ఆ, సైకిలే కదా పోయింది బొక్క, దీనికి ఎందుకు ఇంత యాక్షన్ చేస్తున్నాడు అని. ఆ, కరెక్టే కదా. సో నేనేం చేయాలంటే అలాంటి వాడికి కూడా ఈ సైకిల్ పోవడం వల్ల ఆడికి ఎంత లాస్ అన్నట్టు నేను చూపించాలి. అది లేదు ఆ, దీంట్లో. ఓకే. ఇది నాకు ఒక ఫ్రెండ్ పాయింట్అవుట్ చేశాడు, మన ఉమ్, శరత్ పాయింట్అవుట్ చేశాడు అనమాట. ఓకే, ఓకే. సైకిల్ పోయింది బట్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఆ సైకిల్కి అనేసి ఆడు అడిగాడు. ఆ, అంటే అప్పుడు నేను ఆడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా దట్ ఆడికి ఉండే ఏకైక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ దట్ సైకిల్. సో సైకిల్ పోవడం వల్ల అది ఇంక వేరే ఆప్షన్ లేదు టు థింక్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే. నా సైకిల్ పోయింది కాబట్టి నేను కూడా వేరే వాళ్ళ సైకిల్ వేసానా అనే థాట్ ఆడికి వస్తుంది అనమాట. అది వెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ అప్పుడు అది వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ So, ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు root లేకపోతే for మళ్ళీ this character. అదొక Root for this character. అదే క్రియేట్ Seed చేయాలి, పడాలి. కన్విన్సింగ్ గా అది చేయాలి. సో అలాగ అదొకటి. సో దానికోసం ఒక ఇనిషియల్ సీన్ లో ఒకటి అనుకున్నాను అనమాట. మన అంటే బేసిక్గా సైకిల్తో యూజ్ ఏంటి, సైకిల్తో ఏం చేస్తాడు అనేసి స్టార్టింగ్ ఒక సీన్ ఒకటి పెట్టుకున్నాను. స్టార్టింగ్లో ఒక మోంటాజ్ ఉంటుంది వేర్ ఆడు వర్క్కి ఎలా వెళ్తాడు, వర్క్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఒక 10-15 సెకండ్స్ లాగా చూపిస్తాం. ఓకే, బ్యాగ్ సర్దుకున్నాడు, నేను ఇంకా ఇంకా ఇది అద్భుతమైన కదా ఇంకా 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 మన ఇంకో మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. ఇది జరిగింది, క్లియర్ జరిగింది. సో నువ్వు అన్నట్టే ఎట్లా, సో చదువుకోవటానికి వచ్చాడు. సో కోర్స్ నచ్చలేదు. సో ఆ కోర్స్ క్లాసులకి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని వేరే కోర్స్ ప్రిపేర్ అవుతున్నాడు, లైక్ ఆన్లైన్ లో చూసుకుంటున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. సో ఇంకో అతను రూమ్మేట్ ఉన్నాడు. రూమ్మేట్ దగ్గర అప్పు తీసుకొని సైకిల్ కొన్నాడు. సో వెళ్ళాడు, బికతలో వెళ్ళాడు, సైకిల్ కొన్నాడు. సైకిల్ కొనేసి వచ్చాడు, బడ్జెట్ సైకిల్ కొన్నాడు. సో ఆ సైకిల్ ఉంది, ఈరోజు పనికి వెళ్దామని పనికి బయలుదేరాడు. పనికి బయలుదేరి ఆర్డర్ ఇచ్చి రిటర్న్ వస్తున్నాడు, సైకిల్ కొట్టేశారు. అక్కడంతా కేవస్ ఉంది. రిటర్న్ అది జరిగిన ప్రెమిసెస్. దాని తర్వాత ఇది జరిగింది, ఆల్మోస్ట్ నిజంగా జరిగింది. అంటే ఇది కూడా యాక్చువల్లీ ఇది కూడా కొంచెం కన్విన్సింగ్. నేను ఎలా అనుకున్నా అంటే సేమ్ బేసిక్ ఇదే, బట్ ఒక దగ్గర ఒక ఫోన్ కాల్ లాగా ఏమైనా పెట్టి ఇంటికి ఏమైనా డబ్బులు పంపించాలి, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సైకిల్ ఎవరిదో డబ్బులు పెట్టి తీసుకున్నాడు అన్నట్టు సేమ్ అదే కాన్సెప్ట్. ఫోన్ లో ఆ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నాడో వాడితో మాట్లాడుతున్నట్టు, జస్ట్ టు షో దట్ హౌ ఇంపార్టెంట్ దిస్ సైకిల్. సో లైక్ ఇలాగే నువ్వు మిడిల్ లో కొన్ని వేస్ పెట్టాలన్నమాట, లైక్ కొన్ని సీన్ ఆర్ మూమెంట్స్ పెట్టాలి టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వై దిస్ సైకిల్ ఇస్ ఇంపార్టెంట్ టు దిస్ గై. సో అన్నమాట, లైక్ ఇవన్నీ లెసన్స్ ఫ్రమ్ ద సేమ్ స్క్రిప్ట్. నువ్వు అనుకోవచ్చు ఇలాగే లైక్ ఇదే స్క్రిప్ట్ ఒక పర్ఫెక్ట్ ఇది అంటే కాదు, నేను రాసిన లైక్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్క్రిప్ట్స్ లో ఒకటి. ఊరికే ఇదే ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు తీసా. అన్ని ఇలాగే ఉంటాయంటే అది కూడా తెలియదు. ప్రస్తుతానికి ఇది రాసుకుని ఇది ఒక ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీద్దాంలే అని చెప్పేసి ఎప్పుడో అనుకుని రాసుకున్నది ఇది. సో ఇది ఒక ఐడియా అనమాట. షార్ట్ బ్రేక్ కూడా ఉంటుందా, లైక్ ఇప్పుడు ఆడు కూర్చున్నాడు, దాని తర్వాత ఉంటుంది. సో అది నువ్వు ఒకవేళ ఫర్ సపోజ్ ఒక డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ డిసైడ్ చేసుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ రైటర్ అని రాసుకుంటే నేను స్క్రీన్ పేపర్ లోనే రాసుకోవాలా, లేకపోతే ఒకవేళ నేను రైటర్ అయి ఉండి నేను డైరెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ ఇద్దరు డిసైడ్ చేసుకొని పెట్టుకుంటారు. సో హౌ డస్ దిస్ వర్క్? అగైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ రైటింగ్ స్క్రిప్ట్స్ లో మన దగ్గర ఈ కల్చర్ లేదు, రైటర్స్ లేరు. ఓకే, మన దగ్గర అందరూ రైటర్ డైరెక్టర్స్. సో ఎవరు రాస్తారో వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటారు. ఒకరు వాళ్ళకి గోస్ట్ రైటర్స్ వాళ్ళు ఉంటారులే కానీ, బట్ నార్మల్గా వీళ్ళే రాసుకుంటారు, వీళ్ళే డైరెక్ట్ చేసుకుంటారు. సో దే డోంట్ నీడ్ స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఆన్ హౌ థింగ్స్ షుడ్ బి. ఓకే, బట్ అదే నువ్వు అందుకే నీకు అమెరికన్ స్క్రిప్ట్స్ లో చాలా పాయింట్స్ ఉంటాయి, ఇంకా అడిషనల్ పాయింట్స్ ఉంటాయి. లైక్ బేసిక్ ఏంటంటే నువ్వు ఒక స్క్రీన్ ప్లే రైటర్ రాశాక దాని తర్వాత మళ్ళీ మల్టిపుల్ వర్షన్స్ వస్తాయి. బికాస్ ఈచ్ స్టెప్ లో ఇప్పుడు నేను ఒక సీన్ రాసా, 1 page ఈజ్ 1 minute ఆఫ్ స్క్రీన్ టైం అనమాట బేసికలీ. అది స్టాండర్డ్ కౌంట్. నువ్వు ఏ స్క్రిప్ట్ అయినా చూస్తే 120 minutes ఉంటుంది, 120 pages స్క్రిప్ట్స్ రాస్తారు. యుఎస్ లో అది బేసిక్ స్టాండర్డ్ అనమాట. 120 pages స్క్రిప్ట్ ఉంటుంది అంటే 120 minutes ఉన్నట్టు, అటు ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు డిపెండింగ్ ఆన్ వాట్ ద స్టోరీ హౌ యూ వాంట్ టు టెల్. బేసిక్ అయితే 120 లాగా పెట్టుకుంటారు. చిన్న షార్ట్ ఫిల్మ్లు ఇవి అవి 25-30 అలా ఆర్ 1 hour అవి కూడా ఉంటాయి. సో నువ్వు ఎన్ని పేజెస్ రాస్తావో అన్ని పేజెస్లో అన్ని మినిట్స్ లాగా అన్ని కన్సిడర్ చేసుకుంటావు అనమాట. సో ఎన్ని పేజెస్ వస్తే అన్ని అలాగా
యాక్చువల్లీ దేని గురించి స్టార్ట్ చేసినా మర్చిపోయా. షార్ట్ ఆ! డైరెక్టర్ తర్వాత దీని తర్వాత కెమెరామెన్ ఇద్దరు కరెక్ట్ కలిసి గుర్తొచ్చింది. డిసైడ్ చేసుకుంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 1 మినిట్ కదా! ఈ 1 అవును. మినిట్‌ని డిఫరెంట్ షార్ట్స్ కింద మళ్ళీ కన్సిడర్ చేస్తారు. ఓకే. ఓకే. డిఫరెంట్ సీన్స్, డిఫరెంట్ షార్ట్స్. డిఫరెంట్ సీన్స్ ఎలాగో నీకు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అక్కడ రాసినప్పుడు నీకు నంబర్స్ ఉంటాయి ప్రతి దానికి. అవును. సో 1, 2 ఇది ఫస్ట్ సీన్, సెకండ్ సీన్ అలా ఉంటది. అండ్ ప్రతి సీన్‌లోని షార్ట్ బ్రేక్ డౌన్ ఉంటది. షార్ట్ బ్రేక్ డౌన్ ఈస్ 1 సెకండ్‌లో నీకేం కనిపిస్తుంది అది. అది కెమెరా ఎక్కడ పెట్టాలి, ఇది ఆ థాట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ డిసైడ్ చేస్తారు. ఓకే. ఓకే. యూజువల్లీ సినిమాటోగ్రాఫర్ చేసుకుంటాడు అంతా. బికాస్ హీ నోస్, లైక్ హీ ఆల్సో రీడ్ ది స్క్రిప్ట్. హీ నోస్ ఓకే ఇక్కడ ఈ సీన్ని అగైన్ మళ్ళీ ఇది కూడా డిస్కషన్స్ అవుతాయి డైరెక్టర్కి, ఓకే. ఐ మీన్ రాసినోడికి, సినిమాటోగ్రాఫర్కి, ఆర్ డైరెక్టర్కి, సినిమాటోగ్రాఫర్కి. సో ఏంటవుద్దంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాగి అన్నోడు కూర్చున్నాడు ఒక చైర్ మీద, ఆడికి అని చూపించడానికి నేను కెమెరా ఎక్కడ పెట్టాలి. ఓకే. ఓకే. సో ఈ డిస్కషన్ అవ్వాలన్నమాట. లైక్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే త్రూ దట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఆ 1 నేను ఒకటిలో అది ఒక షార్ట్ ఉంటే చూడు. సో దాంట్లో డిస్కషన్ ఉండదు. రాజమౌళి, సుకుమారి లైక్ లైట్ వెనకాల పెట్టి, లైట్ ముందు పెట్టి కెమెరామెన్ వెనక పెట్టి ఇక్కడ నుంచి క్లోజ్ అప్. ఈ థాట్ డైరెక్టర్కి, డిఓపికి ఆ డిస్కషన్ అవుతుంది అనమాట. Okay. నేను లైట్ ఎక్కడ పెట్టాలి, లైటింగ్ ఎక్కడ పెట్టాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి, అండ్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు సే. బేసిక్గా ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు దట్ పాయింట్ వేర్ ఈ షార్ట్ ద్వారా ఆర్ ఈ సీన్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాం. ఈ సీన్లో ఆగి అన్నోడు కూర్చున్నాడు అని చూపించాలి. ఓకే. కూర్చున్నాడు అని బెస్ట్గా ఎలా చూపించవచ్చు. ఆర్ అక్కడ నువ్వు నీ చేతిలో రూబిక్స్ క్యూబ్ ఉంది. సో నేను కొంచెం వెనక్కి వెళ్ళి నీ చేతులు కూడా కనిపించేలాగా నేను కెమెరా పెట్టుకోవచ్చు ఇటువైపు ఎక్కడైనా, అండ్ నువ్వు కనిపించేలాగా, నీ చేతులు కనిపించేలాగా. సో అలాగా ఐ కెన్ డిసైడ్ ఆన్ వాట్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షో అండ్ వాట్ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు షో. సో అగైన్ మళ్ళీ చాలా ఉంటాయి అన్నమాట. ఒక కాన్సెప్ట్ ఉంది చెక్అవుట్స్ గన్ అని. సో బేసిక్గా అదేంటంటే ఇప్పుడు నువ్వు స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 5 మినిట్స్లో ఆర్ స్క్రీన్లో ఫస్ట్ 5 మినిట్స్లో నువ్వు అక్కడ గన్ ఉంది అని చెప్పావు. ఓకే. గన్ ఉంది అని చెప్పాక ఆఫ్టర్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ ఆ గన్ నుంచి షూట్ చేయాలి ఎవడో ఒకడు. లేదు అంటే అక్కడ గన్ ఉండకూడదు. ఓకేనా. సో నువ్వు అక్కడ గన్ పెట్టావు అంటే ఆఫ్టర్ 40 మినిట్స్ ఆ గన్ ఎవడో ఒకటి కాల్చాలి. అతడు సినిమాలో ఉంటది చెక్అవుట్స్ గన్. అతడు సినిమాలో ఆ గన్ చూపిస్తాడు. ఓకే. చెక్అవుట్స్ గన్, ఆంటోన్ చెక్అవ్ అని ఒక రైటర్, రష్యన్ రైటర్. అతని కాన్సెప్ట్ బేసిక్లీ నువ్వు ఫస్ట్ 5-10 మినిట్స్ లో ఏమైనా చూపించావు, వన్ ఎలిమెంట్ ఏమైనా చూపించావు అంటే ఆఫ్టర్ 30 మినిట్స్ ఆఫ్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఇట్ షుడ్ బి యూజ్డ్. అదర్వైజ్ దేర్ ఇస్ నో యూజ్ ఫర్ దట్ థింగ్ అనమాట. అదైనా స్పెసిఫిక్ గా నేను చూపించి చెప్పక్కర్లేదు. స్పెసిఫిక్ గా ఇది చూపించి నేను చెప్తున్నాను అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ దాని యూజ్ ఏమైనా ఉండాలి, లేదంటే చూపించద్దు. సో అలా చాలా ట్రోప్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ వాడతారు అనమాట. ప్రస్తుతానికి ఇది సరిపోద్ది. బట్ యా ఇవి బేసిక్స్ ఆఫ్ సినిమా స్టోరీ టెల్లింగ్, వాట్ ఇస్ ద డిఫరెన్స్, ఇది అది అండ్ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో రాయండి. ఇలాగే మళ్ళీ నాగి ఇంకా కొన్ని రోజులు అయితే మనోజ్ కూడా జాయిన్ అవుతారు. సో విల్ హ్యావ్ మల్టిపుల్ డిస్కషన్స్ అండ్ విల్ టాక్ అబౌట్ మూవీస్. ఇలా మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్. మాట్లాడదాం, మనం ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ అవుదాం. టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మూవీస్ డిస్కస్ చేయొచ్చు. And we can have watch alongs or discussion, story discussions or things like this, anything to movies మనం మాట్లాడదాం. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ షేర్ చేయండి. విల్ టాక్. మాకు కూడా స్టోరీస్ ఏమైనా ఉంటే మేము సజెస్ట్ చేయడానికి ఆర్ మేమేమైనా ట్రై చేయాలంటే వాటి నుంచి వీ కెన్ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ గుడ్ కమ్యూనిటీ అనమాట. సో దిస్ ఇస్ ది ఐడియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఫస్ట్లీ సారీ. ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. నాకున్న నాలెడ్జ్లో నేను చెప్పా, ఆయనకున్న నాలెడ్జ్లోంచి ఆడ అడిగాడు. సో అడిగే ఫీల్ అవ్వద్దు. మాకు వచ్చిన వాటిలోంచి మాకు తెలిసిన విషయాల్లోంచి చెప్పుకున్నాము. అంటే మల్టిపుల్ వీడియోస్ వస్తాయి. సో యాక్చువల్లీ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ పెడతా, జాయిన్ అవ్వండి. మూవీస్ గురించి మాట్లాడదాం. లేదంటే ఒక వీక్లీ ఒక మూవీ ఏమన్నా టెలిగ్రామ్ లోనే పోస్ట్ చేసి ఈ సినిమా గురించి ఏమన్నా మీరు చూసి ఈ వీక్ లో ఏమన్నా డిస్కషన్స్ అని పెడితే దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు. బాగుంటుంది. ఏంటంటే మనకు అంత ఫాలోయింగ్ లేదు కదా అని, ఎవరైనా జాయిన్ అయితే అప్పుడు చేసుకోవచ్చు అని స్టార్ట్ చేసుకుందాం. మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుస్తుంది కదా ఒక సినిమా ఎట్లా చూస్తారు ఏంటి అని.
యెస్. అయితే ఓకే. ఒక వీడియో, ఒక సినిమా ఏదో డిసైడ్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్డేట్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. వీ కెన్ హావ్ సమ్ డిస్కషన్స్. వీ కెన్ టాక్ అబౌట్ మూవీస్. అలాగే క్రికెట్ గురించి ఎలాగో ఈ ఛానెల్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు వచ్చేయండి అటు. లైవ్‌లు అవి నడుస్తా ఉంటాయి. బాయ్స్ అందరూ ఉంటారు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ నాగి ఫర్ బీయింగ్ పేషెంట్ అండ్ ఫర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వెషన్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.